నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మానవత్వమే ధ్యేయంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం. వైద్య చికిత్సల నిమిత్తం 25 మంది రోగుల కుటుంబాలకు 14,75,000 ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. కొలకలూరులో వైభవంగా పంచముఖ గాయత్రి, ద్వాదశ జ్యోతిర్లింగ, దివ్యక్షేత్ర దశమ ప్రతిష్ఠా మహోత్సవాలు, శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరిపించిన విశ్వ గాయత్రి చారిటబుల్ ట్రస్ట్. రోడ్లు, కాల్వలపై ఆక్రమణలకు జరిమానా విధిస్తాం. మురికివాడల్లో పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్లో మున్సిపల్ కమిషనర్ రామప్పల్ నాయుడు పలు రహదారులను పరిశీలించి ఆక్రమణదారులకు జరిమానా విధించమని ఆదేశించిన కమిషనర్. 10వ తరగతి విద్యార్థులకు రాబోయే 50 రోజులు కీలకం. ఏకాగ్రతతో చదివి పరీక్షల్లో చక్కని మార్కులు సాధించాలి. 10వ తరగతి విద్యార్థులతో వ్యక్తిత్వ వికాస నిపుణుడు ప్రత్యూష సుబ్బారావు. మానవత్వమే ధ్యేయంగా ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అవసరమైన రోగులకు ఆర్థిక చేయూతను అందజేస్తున్నట్లు మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చొరవతో ప్రత్యేక సహకారంతో నియోజకవర్గంలోని 25 మందికి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 14,75,271 రూపాయలు మంజూరయ్యాయి. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం సంబంధిత 25 మంది లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేశారు. ఆపద సమయంలో ఆదుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఈ నియోజకవర్గంలో దాదాపు కొన్ని వందల మందికి ఆయుష్ కింద రాని వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళ వైద్య నిమిత్తం కొన్ని కోట్ల రూపాయలని ఖర్చు చేయటం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈరోజు 25 మందికి దాదాపు 14,24,376 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం చేయటం అనేది ఈ నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వం ఆధ్వర్యంలో మరి ఇక్కడ తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వీళ్ళందరికీ కూడా ఈ చెక్కుల పంపిణీ పార్టీ నాయకత్వం ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి చెక్కులు పంపిణీ చేసినందుకు పార్టీకి, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి నా వీధి కుక్కల నియంత్రణలో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని న్యాయవాదులు విమర్శించారు. హైకోర్టు న్యాయవాది పెరికల డానియల్, న్యాయవాదులు గజ్జల శ్రీనివాస్ గౌడ్, వేములపల్లి శ్రీనివాస్, తిరుమల శెట్టి రామకృష్ణలు శుక్రవారం స్థానిక కోర్టుల ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. పట్టణంలో వీధి కుక్కల విచ్చలవిడిగా సంచరిస్తూ నిత్యం ఎక్కడో చోట స్థానికులపై దాడి చేస్తున్నట్లు పెరికల డానియల్ చెప్పారు. కుక్కలపై ప్రేమను చూపించేవారు వాటిని తమ ఇంట్లో పెంచుకోవాలని సలహా ఇచ్చారు. వీధి కుక్కలకు షెల్టర్లు నిర్మించి వాటిని అక్కడ ఉంచాల్సిన బాధ్యత మున్సిపాలిటీలదేనని సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు గుర్తు చేశారు. న్యాయవాది గజ్జ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ వీధి కుక్క ఎవరినైనా కరిస్తే వాటికి ఆహారం వేసిన వ్యక్తులు కూడా పరిహారం చెల్లించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పినట్లు తెలిపారు. మరో న్యాయవాది వేములపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కుక్కల ధోరణిలో విపరీతమైన మార్పు వచ్చిందని, పిల్లలను బయటకు పంపాలన్న భయంగా ఉంటుందన్నారు. న్యాయవాది తిరుమల శెట్టి రామకృష్ణ మాట్లాడుతూ మున్సిపాలిటీ తగిన చర్యలు తీసుకోకుంటే ఎవరినైనా కుక్కలు కరిస్తే మున్సిపాలిటీ వారికి పరిహారం చెల్లించాల్సి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ వీధి కుక్కల నియంత్రణలో తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. మారిన కాలానికి అనుగుణంగా కాకుండా ఈ కుక్కలు, వీధి కుక్కలు అనేవి ఇదివరకు ఎంతో ప్రేమగా ఉండేవి జనాలతో. అలాంటిది వాటిలో ఏదో మార్పు వచ్చింది. ఇష్టం వచ్చినట్టుగా కరవటం, చేయటం, చిన్నపిల్లలని పెద్దలని ఏమీ తేడా లేకుండా అసలు బయటికి పిల్లల్ని పంపాలంటేనే భయం వేస్తుంది. అలాగే కొత్త కొత్త చుట్టాలు వస్తుంటారు, వాడికి తెలీదు ఏ కుక్క కరుస్తుందో అని చెప్పేసి వాళ్ళని కూడా కరిచేస్తున్నాయి. కాబట్టి
ఎంత భయానకమైన వీడియోస్ వస్తున్నాయి అంటే ఈ మధ్య అసలు రక్కి చేస్తున్నాయి, చంపేస్తున్నాయి పిల్లల్ని కూడా అసలు. అందుకని మరి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన న్యాయవాది వాళ్ళందరూ కూడా దీని మీద సరైన చర్యలు తీసుకోవాలని కోరారు. దానికి సుప్రీంకోర్టు వారు బాగా స్పందించి ఎస్ డెఫినెట్లీ కొంతమంది ఈ సునకాల మీద ఉండే ప్రేమ జనాల మీద ఉండడం లేదు, ఎందుకు ఉండడం లేదు అని చెప్పేసి తీవ్రంగా మందలించి మున్సిపాలిటీ వాళ్ళని ఒక డైరెక్షన్ ఇచ్చిందనమాట. మీరు షెల్టర్స్ నిర్మించండి, ఆ షెల్టర్స్లో కుక్కల్ని పెట్టండి. చంపాలని ఎవరు అనడం లేదు, అవి కూడా జంతువులే కాబట్టి షెల్టర్స్లో పెట్టి వాటికి ఆహారం అందించి ఏర్పాటు చేయండి. ఎందుకంటే ఆపరేషన్ చేస్తున్నాం అని చెప్పి అంటున్నారు. ఒక్కొక్క కుక్క సగటున 20 సంవత్సరాలు ఉంటుందన్నమాట. దానికి ఆపరేషన్ చేస్తే మళ్ళీ వచ్చి ఎక్కడో తిరుగుతుంది, అక్కడో లేకపోతే వేరే చోట. మరి ఈ 20 సంవత్సరాల్లో అది ఎంతమంది కాటేస్తుంది, ఎంతమంది కరుస్తుంది, అది ఎవరు ఆలోచించట్లేదా? ఈ కొంతమంది సంస్థలు ఉన్నాయి, జంతు ప్రేమికుల సంస్థలంట. మరి వాళ్ళు ఇష్టం వాళ్ళు ఏంటంటే కార్లు తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి నో ప్రాబ్లం. ఎంతసేపటికి వాళ్ళ గురించే ఆలోచించి ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళకి ఏదో గుర్తింపు కోసం ఏదో మాట్లాడేస్తున్నారు. మరి మున్సిపాలిటీ వాళ్ళు వెళుతుంటే వాటిని పట్టుకుంటుంటే కూడా వాళ్ళు అడ్డం పడుతున్నారు, వాళ్ళ మీద తిరగబడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇదివరకు ఏదో చట్టాలు ఉన్నాయి అది అని చెప్పేసి మీరు చేశారు, కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు వారు ప్రత్యేకంగా రూలింగ్స్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడితే కుదరదు. ప్రతి కుక్కకి ఏదైనా కార్డు వేస్తే కుక్క కార్డుకి మున్సిపాలిటీ వాళ్ళతో సహా వాటికి స్ట్రీట్స్లో ఎవరైతే ఆహారం వేస్తున్నారో వాళ్ళు కూడా, ఎవరైతే అడ్డుపడుతున్నారో వాళ్ళు కూడా జరిమానా చెల్లించాల్సిందే. వాళ్ళు కంపెన్సేషన్ చెల్లించాల్సిందే అని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది, నేను కాదు. కాబట్టి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడండి అని చెప్పేసి మేము దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి డైరెక్షన్ని అన్ని రాష్ట్రాలు దాన్ని ఫాలో అప్ చేయట్లా. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే ప్రతి మున్సిపాలిటీలో కూడా కుక్కల మీద చర్యలు తీసుకోవడం కొరకు ప్రభుత్వం కొంత బడ్జెట్ని కేటాయించింది. ఆ బడ్జెట్ని వాటి కోసం వినియోగించకుండా ఆ నిధులను వేరే వాటికి మళ్లిస్తున్నారు. ఆ విషయాన్ని పక్కన పెడితే కుక్క కాటు వలన చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా పట్టణాలనే కాకుండా పల్లెటూరులో కూడా కుక్క కరిచిందంటే ఏముందలే ఇది చిన్న గాయమే కానీ ఎంతోమంది నిర్లక్ష్యంగా ఉంటారు. దాని వలన వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇంకా వాటికి షెల్టర్స్ ఏర్పాటు చేసి వాటిని ప్రొక్యూర్ చేసి ఒక దగ్గర ఏర్పాటు చేయాల్సిందే కానీ వీధుల మీద తిరగడం అనేటటువంటి సమంజసం కాదు. అదేవిధంగా ఇందులో చిన్న మాడిఫికేషన్ ఏంటంటే వాటికి ఆపరేషన్లు చేస్తాము, వాటికి పిల్లలు కనకుండా చేస్తాం అనేటటువంటిది ఏదో ఒక ఇది వినపడుతుంది. కానీ దానివల్ల ఏంటంటే అది కొన్ని సంవత్సరాలు బతుకుతుంది. సపోజ్ 14 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఒక్కొక్క బతుకుతుంది. ఆ బతికే క్రమంలో ఎంతమందిని కరుస్తుంది అనేటటువంటిది కూడా సమస్యగా మారుతుంది. కాబట్టి ఏంటంటే వాటికి ప్రత్యేకమైనటువంటి షెల్టర్లు ఏర్పాటు చేసి వాటికి సరైన ఆహారం ఇచ్చి వాటిని ఒక పక్కకి ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఎవరైతే మాకు కుక్కలు అంటే ప్రేమ, మేము వాటిని బాగా సంరక్షించాలి అనుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజా దర్బార్ను నిర్వహించారు. ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్ సమావేశాలను నిర్వహిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నప్పటికీ టీడీపీ తరపున కూడా గ్రీవెన్స్ నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశమని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గుర్తు చేశారు. శుక్రవారం సాయంత్రం టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ను నిర్వహించారు. ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన విధంగా న్యాయం చేస్తామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ను జరుపుతున్నట్లు తెలిపారు. ప్రతి శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా సెంట్రల్ ఆఫీస్లో ప్రతి సోమవారం నాడు ఈ గ్రీవియన్స్ సెల్లు కండక్ట్ చేస్తూ ఉంటాం. మరి ఎవరైనా రాజకీయాలకు అతీతంగా ఈ రోజున ఇబ్బంది పడేవాళ్ళు ఏ వ్యక్తి అయినా సరే ఈ గ్రీవెన్స్ సెల్కి వచ్చి వాళ్ళ సమస్యల్ని చెప్పుకోవడానికి, అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అయితే అది ప్రభుత్వ పరంగానా వ్యక్తిగతంగానా, ఆర్థికేతర పనులైతే అధికారులతో మాట్లాడి చేయగలిగిన పనులు ఉంటే వెంటనే చేయటం, పెన్షన్స్, హౌసింగు ఏమైనా కొత్తగా వస్తే వాటిలన్నింటినీ అప్లికేషన్స్ తీసుకోవటం, ఇవి కాకుండా ఏదైనా సామాజిక అంశాలు వస్తే వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించడం, నిత్యం నిరంతరం
ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రజల కోసం అనే భావన ఈ కూటమి నాయకత్వం, ప్రభుత్వం, పాలన, తెలుగుదేశం పార్టీ నాయకత్వం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ప్రజలకి అందుబాటులో ఉండాలి. 4 గోళ్ల మధ్యలో కాదు, నలుగురు మధ్యలో ప్రభుత్వం, పాలన ఉండాలి, పారదర్శకత ఉండాలి. అదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యంతోనే పార్టీగా కూడా ప్రభుత్వానికి అండగా పార్టీ ప్రభుత్వాన్ని నడిపించే విధంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. స్పై థ్రిల్లర్ కథాంశంతో ఆద్యాంతం రక్తి కట్టించే చైనా పీస్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని చిత్ర దర్శకులు, రచయిత అక్కి విశ్వనాథ్ రెడ్డి చెప్పారు. చైనా పీస్ చిత్ర ప్రమోషన్లో భాగంగా శుక్రవారం తెనాలి వచ్చిన ఆ చిత్ర యూనిట్ స్థానిక సుల్తానాబాద్లోని గిస్మత్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చిత్ర దర్శకుడు, రచయిత అక్కి విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ మూన్ లైట్ డ్రీమ్స్ పతాకంపై చిత్రీకరించిన చైనా పీస్ సినిమా ఆద్యంతం సస్పెన్స్ తో ఉత్కంఠను కలిగిస్తోందని చెప్పారు. తమకు ఎదురైన సైబర్ క్రైమ్ సమస్యలను 2 స్నేహితులు ఎదుర్కొన్న కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కినట్లు హీరో నిఖిల్ కోదాటి చెప్పారు. తన స్నేహితుడిగా సూర్య శ్రీనివాస్ నటించారని చెప్పారు. తాను ఒకప్పుడు విజ్ఞాన్ యూనివర్సిటీలో చదువుకున్నానని, ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా తెనాలి వచ్చినట్లు చెప్పారు. ఈ చిత్రాన్ని మార్చి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోందని, ఈ సినిమా తన కెరియర్ను మైలురాయి కాగలదన్నారు. హీరోయిన్ శ్రీష మాట్లాడుతూ ఒక పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్తో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చెప్పారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ సురేష్, రోహిత్, మూవీ ప్రమోషన్స్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ జంపని మనోజ్, హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెసర్లంక రమణ, యువ క్రికెట్ అకాడమీ చైర్మన్ మాలిక యూసఫ్, చేతన్, సాదిక్లు పాల్గొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్. వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. మార్చ్ 6న మన సినిమా చైనా పీస్ థియేట్రికల్గా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. సో ఇంకా ఎగ్జాక్ట్గా 1 మంత్ ఉంది. ప్రమోషన్స్ అవి మొదలు పెడుతున్నాం. కాబట్టి ఎక్కడ ఎక్కువ క్రౌడ్ ఉంటే అక్కడికి వెళ్ళి మన సినిమా గురించి గట్టిగా చెప్పడానికి ప్రయత్నం. విజ్ఞాన్ యూనివర్సిటీ, నేను యాక్చువల్లీ ఇక్కడే చదువుకున్నాను 4 years ఇంజనీరింగ్. సో విజ్ఞాన్కి వచ్చి మళ్ళీ ప్రమోట్ చేయడం ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అలాగే ఇక్కడ దాకా వస్తున్నాం కదా, ఇక్కడ మీడియా ఫ్రెండ్స్ని కలిసి, ఇక్కడ ఛానల్స్ని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాని కలిసి మన సినిమా గురించి ఇంకా గట్టిగా అందరికి వినిపించేలా చెప్పడానికి ట్రై చేస్తున్నాం. అందులో ప్రయత్నమే ఈ ప్రెస్ మీట్ కూడా. సో ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్. చైనా పీస్ అనేది ఒక స్పై డ్రామా అని చెప్పొచ్చు. నెల్లూరులో ఉండే ఒక అబ్బాయి, అతని ఫ్రెండ్ ఒక పెద్ద గ్లోబల్ ప్రాబ్లమ్ని వాళ్ళ పైన పడితే ఆ ప్రాబ్లం నుంచి ఎట్లా బయటకు వచ్చారా లేదా, ఈ కేసు ఏంటి అన్నదే మ్యాక్సిమం సినిమా. ఇది మూన్ లైట్ డ్రీమ్స్ అండ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తుందండి. సో ఒక 1.5 year 2 years నుంచి వీ బీన్ ఫిల్మింగ్ ద ఫిల్మ్. చాలా సాలిడ్గా పెద్ద ప్రొడక్షన్ వాల్యూస్తో చేసిన సినిమా. అండ్ ఐ హోప్ ప్రేక్షకులు ప్రతి ఒక్క చోటు నుంచి సినిమా చూస్తారని, మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము చాలా ఒక వినూత్నమైన ప్రయత్నం అయితే చేసాము. హిస్టారికల్గా చూస్తే ఈ ఊర్లో చాలా కొత్త సినిమాలు ఎప్పుడు ఆదరించినారు. సో చైనా పీస్ అనేది కూడా మీకు అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. సో మార్చి 6న మీ ముందుకు వస్తుంది. సో హలో అండి, నేను శ్రీష. ఐమ్ వెరీ హ్యాపీ ఈరోజు తెనాలి ఇలా వచ్చి అందరితో మాట్లాడడానికి. నేను వచ్చేసి చైనా పీస్లో శీతల్ అనే రోల్ చేశాను, రాయ్ జన్ క్యారెక్టర్. నిహాల్ చెప్పినట్టు ఈ ఫిల్మ్లో ఫ్రెండ్షిప్ కానివ్వండి, కంట్రీ టువర్డ్స్ కంట్రీ లవ్ కానివ్వండి, చాలా బాగా చూపించారు మా డైరెక్టర్ సార్. అండ్ దాంతోపాటు విమెన్ క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అందులో నాది ఇట్స్ లైక్ ఏది అనుకుంటే అది జరగాల్సిందే, హౌ వెల్ షీ ఫైట్స్ ఫర్ వాట్ షీ వాంట్స్, అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్. అది కొంచెం ఎంపవరింగ్ కూడా ఉంటుంది అని నా ఫీలింగ్. సో తప్పకుండా చూడండి. మార్చ్ 6th రిలీజ్ అవుతుంది చైనా పీస్, అండ్ యుల్ ఆల్ లవ్ ఇట్. ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్ అండ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ సో మచ్. కొలకలూరు సమీపంలోని పంచముఖ గాయత్రి ద్వాదశ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం 10వ వార్షిక ప్రతిష్టా మహోత్సవాలు 2 రోజుల పాటు వైభవంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో గాయత్రి అమ్మవారిని దర్శించుకున్నారు. రూరల్ మండలం కొలకలూరు దగ్గరలోని పంచముఖ గాయత్రి ద్వాదశ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం 10వ వార్షిక ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా శుక్రవారం శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరిపించారు. విశ్వ గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శాశ్వత అధ్యక్షులు నంబూరి వెంకటకృష్ణమూర్తి నిర్వహణలో గత 2 రోజులుగా ఈ వేడుకలను నిర్వహించారు. 5వ తేదీన ప్రాంగణంలోని
ప్రతిష్టామూర్తులు అందరికీ అభిషేకాలు చేయించారు. శుక్రవారం వ్యవస్థాపక ధర్మకర్త నాగం నాగేంద్రరావు సావిత్రి దంపతులచే శాంతి హోమం జరిపించారు. అనంతరం శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని భక్తులు దర్శించుకున్నారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేశారు. ట్రస్ట్ కార్యదర్శి ఎర్రంశెట్టి హనుమంతరావు, కోశాధికారి వెలివెల రమేష్ బాబు సభ్యులు పర్యవేక్షించారు. ఆలయ అర్చకుడు ఆదిత్య త్రిపాఠి పూజా కార్యక్రమాలు జరిపించారు. శ్రీ శ్రీ పంచముఖ గాయత్రి ద్వాదశి జ్యోతిర్లింగాల దేవస్థానం దివ్యక్షేత్రంలో 10వ వార్షికోత్సవం సందర్భంగా దాదాపు 4,000 మందికి చుట్టుపక్కల గ్రామాలందరూ ఇక్కడికి అమ్మవారు దర్శించుకొని మా అన్నదానం అన్న సంతర్పణ జరుగుతున్నది. ఈ అన్న సంతర్పణ దాదాపు 10 సంవత్సరాలు జరుగుతుంది. కొలకలూరు, కాజీపేట, నందివెలుగు, కోపల్లి గుడివాడ ఇట్లా పలు గ్రామాల నుంచి అందరూ భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలన్నీ పొందుతున్నారని, అదేవిధంగా పొందాలని, దినదినాభివృద్ధి జరగాలని ట్రస్ట్ తరఫున మేము కోరుతున్నాం. పంచముఖ గాయత్రి దేవాలయం 10వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా 2 రోజులుగా జరుగుతున్నది. ఈరోజు ఉదయం శాంతి కళ్యాణం అనంతరం స్వామివారికి అన్నప్రసాద వితరణ జరుగుతూ ఉన్నది. పరిసర ప్రాంత వాసులందరూ కూడా సుమారు 4,000 మంది పైగా ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. భక్తుల సహాయ సహకారాలతోటి మా విశ్వగాయత్రి చారిటబుల్ ట్రస్ట్ శాశ్వత అధ్యక్షులు నంబూరు వెంకటకృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో కమిటీ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడుతున్నాయి. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో శ్రీ మణిద్వీపేశ్వరి అమ్మవారికి సౌందర్య లహరి సేవార్చన వైభవంగా నిర్వహించారు. 1100 సుహాసినిలచే ఈ పూజ జరగటం విశేషం. శ్రీ లక్ష్మీదేవి తిరునక్షత్రం సంకష్టహర చతుర్థి సందర్భంగా గురువారం రాత్రి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం ఆవరణలో పెనుగొండ పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వయం పర్యవేక్షణలో భారీ పూజలు జరిపించారు. మొత్తం 1100 సుహాసినిలచే పూజలు చేయించారు. శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ అమ్మవారి విశిష్టతను భక్తులకు తెలియజేశారు. వ్యాపార అభివృద్ధి, ఆరోగ్య ప్రాప్తి, సంకల్ప సిద్ధి కోసం ఈ కార్యక్రమం జరిపించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు, వాసవి యూత్ సభ్యులు, మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్, కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, నాళం రజనీ కుమార్, గోపు రామకృష్ణ, గొడవర్తి సాయి హరిరాం, లోకనాథం, ముద్దాభక్తిని రమణయ్య, కనుమర్లపూడి శ్రీనివాస, గ్రంథి విశ్వేశ్వరరావు, పొత్తూరి ఆదిలక్ష్మి, మద్దాలి నగేష, సురేష్, సాధు ప్రతాప్, సగ్గుల మల్లికార్జునరావు, కొనిజేటి గోపీకృష్ణ, ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనందరికీ కీర్తించే భాగ్యం కలిగింది. కావున శ్రద్ధగా మీరందరూ పాల్గొనాలని సంకల్పంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. మీకు ఏ కార్యక్రమం ఎలా చేస్తారో వివరాలు నేను ఇప్పుడు ముందు చెప్తాను. దాన్ని అందరూ శ్రద్ధగా గ్రహించండి. ముందుగా వేదోత్తమ ప్రార్థన, తర్వాత ఆచరణ చేసుకోవటం, సంకల్పం తర్వాత గణపతి ఆరాధన. ఈరోజు చాలా విశేషమైన రోజు, సంకష్టహర గణపతి. ఏంటిది? సంకష్టహర గణపతి. మొన్నే మేము గోకర్ణ ప్రాంతం దగ్గరలో ఉన్న నారదులు వారు ఆరాధన చేసిన గణపతి స్వామి వారు ఎక్కడైతే సంకష్టహర గణపతి స్తోత్రం రాశారో ఆ ప్రదేశానికి వెళ్ళి వచ్చామన్నమాట. ఆ ప్రదేశాన్ని సందర్శించిన యొక్క అనుభూతి, వైభవ శక్తి స్వామివారు ఈరోజు ఈ కార్యక్రమానికి దారి చూపించారు. కాబట్టి ఆ యొక్క శక్తి కూడా మనకి రావాలి అని మన టీచర్ గారు మన గణపతి ఆరాధనలో నారదుల వారు అనుగ్రహించిన గణపతి స్తోత్రాన్ని కూడా పఠిద్దాం స్వామి అన్నారు. అది పఠించినాక గణపతికి ధూపం, దీపం, నివేదన, హారతి అయినాక మన కన్యకాపరమేశ్వరి దేవస్థానం ఆవరణలో పూజ చేసి పెనుగొండ పీఠాధిపతి అయిన బాలస్వామి గారి ఆధ్వర్యంలో, కొండరి పద్మావతి గారి ఆధ్వర్యంలో ఈరోజు లలితా సహస్రనామం
మన చండీ పారాయణ సౌందర్య లహరి జరుగుతుంది. ప్రజలంతా వచ్చి వీక్షించి తీర్థప్రసాదాలు తీసుకోవాలని కోరుతున్నాం. మన బాలస్వామి గారు వేంచేసి ఇక్కడ విశేషంగా అశేష ప్రజానికం మధ్య చాలా చక్కగా ఈరోజు కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది మాకెంతో సంతోషదాయకంగా ఉంది. కనుక కొండూరి పద్మావతి గారు, అలాగే సిద్ధ పద్మావతి గారు, మరి అనేక మంది ప్రముఖులు కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమం స్వామివారి ఆశీర్వచనంతో ఈ విధంగా జరగడం నిజంగా మా అందరికీ ఆనందం. ఇది వారికి మేము బ్రాండెడ్ కంపెనీల షోరూంలు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు విస్తరిస్తున్న తెనాలిలో ఇప్పుడు ఆధునిక ఫ్యామిలీ బ్యూటీ పార్లర్లు నుక్సే తెనాలి ప్రజలకు అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందని ప్రముఖ వైద్యురాలు, రెయిన్బో ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ డి జీవనలత అన్నారు. పట్టణ కొత్తపేటలోని టౌన్ చర్చ్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యామిలీ బ్యూటీ పార్లర్ నుక్సే ప్రారంభోత్సవం శుక్రవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యురాలు, రెయిన్బో ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ డి జీవనలత ముఖ్య అతిథిగా పాల్గొని నుక్సే ఫ్యామిలీ బ్యూటీ పార్లర్ను ప్రారంభించారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా చేసిన ఏర్పాట్లను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. మహిళలు, పురుషులు ఆరోగ్యంతో పాటు అందానికి తగిన ప్రాధాన్యతను ఇస్తున్న నేటి రోజుల్లో హైదరాబాద్ నగరాన్ని పోలిన విధంగా ఆధునిక ఫ్యామిలీ బ్యూటీ పార్లర్ నుక్సేను తెనాలిలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. తమ అందానికి మెరుగులు దిద్దుకోవాలని అనుకునేవారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నుక్సే సంస్థ నిర్వాహకుడు ఎం ప్రవీణ్ మాట్లాడుతూ హెయిర్, స్కిన్, నెయిల్స్, బ్రైడల్ అందాలకు తమ పార్లర్ చిరునామాగా నిలుస్తుందని చెప్పారు. అంతర్జాతీయ బ్రాండెడ్ కాస్మెటిక్స్ తో ఇక్కడి సేవలు అందుబాటు ధరల్లో ఉన్నాయని వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ జయచంద్ర, కంతేటి చంద్రశేఖర్, బొమ్ము సతీష్ రెడ్డి, ఆలపాటి వెంకటరామయ్య, కరణం క్రాంతి చైతన్య తదితరులు పాల్గొన్నారు. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలిలో ఒక మంచి ఓపెనింగ్కి వచ్చాను, చాలా సంతోషంగా ఉంది. ఒక పాష్ లుక్తో ఆధునికంగా ఏర్పరిచిన ఈ న్యూక్స్ ఫ్యామిలీ సెలూన్ చాలా ఒక హైదరాబాద్ రేంజ్లో పెట్టారు. ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఒక హైఫై సెలూన్కి వెళ్ళినట్లుంది. ఇంత మంచి సెలూన్ తెనాలిలో పెట్టినందుకు, దీని ఓపెనింగ్కి నన్ను పిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ హెయిర్ అండ్ సెలూన్ ప్లస్ స్కిన్ కేర్ కూడా ఉంది. కాబట్టి కొత్త బిగినింగ్, అంటే ఇప్పుడున్న ట్రెండింగ్ దీంట్లో ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్, బ్యూటీ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందరూ కూడా బ్యూటీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కాబట్టి తెనాలిలో ఇంత మంచి సెలూన్ పెట్టడం, దీనికి నా ఓపెనింగ్ నేను రావడం, అండ్ ఇది అందరూ కూడా అందరూ యూటిలైజ్ చేసుకుంటారని ఆర్గనైజర్స్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ థ్యాంక్ యూ. న్యూక్స్ సెలూన్ వచ్చేసి మనం ప్రీమియం సర్వీస్ కోసం ఇక్కడ లాంచ్ చేశాము. అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్కి అండ్ ఓన్లీ బ్రాండెడే ఇక్కడ ఉంటుంది. సీనియర్ స్టైలిస్టులు, సీనియర్ బ్యూటిషియన్ టెక్నీషియన్స్ ఇక్కడ ఉంటారు. సో ప్రోడక్ట్స్ కూడా యూజింగ్ ఆల్ కంప్లీట్లీ ఇంటర్నేషనల్ బ్రాండెడ్స్. పట్టణానికి చెందిన ప్రముఖ బిల్డర్ జన్మదినం సందర్భంగా పేదలకు అన్నదానం చేశారు. ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, యూని హోమ్స్ బిల్డర్ ఈదర శ్యాంప్రసాద్ జన్మదినం సందర్భంగా శుక్రవారం అన్నదానం చేశారు. కె యశ్వంత్ సహకారంతో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద పేదలు, నిరాశ్రయులు, వృద్ధులకు ఈ సేవను అందించారు. సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను పర్యవేక్షించారు. కార్యక్రమంలో కె యశ్వంత్ కుమార్, జట్టి గుణ, ఎన్ఆర్ శర్మ, జె వెంకట, ఆర్ అభినయ్, సిహెచ్ క్రాంతి, కె రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ ప్రజలందరికీ ప్రముఖ తెనాలి పట్టణంలో ప్రముఖ బిల్డర్ ఏదర్శి రాంప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా మా స్నేహితుడు యశ్వంత్ కుమార్ ఇక్కడ పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాడు. ఆ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ విచ్చేసి ఆ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగానే కోరాడు. అందువల్ల అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో మా వంతు యశ్వంత్కు నిలబడి చేశాము. ఏదర్శి రాంప్రసాద్ గారు ఐతనగర్ నేల్పాడు రోడ్లో ఓల్డేజ్ హోమ్ ఒకటి కన్స్ట్రక్షన్ బాగా చేస్తున్నారు. అట్లాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని, ఆయన మరిన్ని జన్మదినాలు, మరింత సేవా కార్యక్రమాలు చేయాలని మనసారా కోరుకుంటున్నాం. ఏదర్ శ్యాంప్రసాద్కి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ఎవరైతే నిస్సహాయులు అన్నారుతున్నారో వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం విశేషం ఏదర్ శ్యాంప్రసాద్ గారు వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క పేరు మీద కె యశ్వంత్ కుమార్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ కలిపి ఈ రోజున ఈ మధ్యాహ్న కాలంలో ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముందుగా మరి సామాజిక సేవకులైనటువంటి వారు, అదేవిధంగా మరి కొత్తగా నూతనంగా కూడా వృద్ధులకి వృద్ధాశ్రమం కూడా నిర్వహిస్తున్న మరి ఈదర శ్యాంప్రసాద్ గారికి మా యొక్క సేవా సమితి తరపున వారికి
జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఇలాగే కొనసాగాలని వాళ్ళ సేవలు అందించాలని చెప్పేసి తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి యశ్వంత్ కుమార్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రోడ్లు కాల్వలపై ఆక్రమణలు చేసి నిర్మాణాలు చేసినట్లయితే తొలగించడమే కాకుండా సంబంధిత వ్యక్తులకు జరిమానా విధిస్తామని మున్సిపల్ కమిషనర్ జె రామప్పలనాయుడు హెచ్చరించారు. తెనాలి మున్సిపల్ కమిషనర్ జె రామప్పలనాయుడు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మోవాఎస్ బాబు, 27వ వార్డు కౌన్సిలర్ బోయపాటి అరుణ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగదీష్తో కలిసి శుక్రవారం 27వ వార్డులో పర్యటించారు. ఎన్టీఆర్ రోడ్డు, పాండురంగపేటలో పంట కాలువలను పరిశీలించారు. కాలువలో చెత్త, ఇతర వ్యర్థాలు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఎన్టీఆర్ రోడ్లో మురుగు, నీటిపారుదల కాలువపై ఉన్న నాపరాళ్లు, ఇతర ఆక్రమణలను జేసీబీతో తొలగించారు. కాలువలపై ఆక్రమణలు చేయొద్దని జరిమానా విధిస్తామని స్థానికులను హెచ్చరించడమే కాకుండా ఆక్రమణ చేసిన ఇరువురికి జరిమానా విధించాలని సంబంధిత సచివాలయ కార్యదర్శిని ఆదేశించారు. వార్డులో పారిశుద్ధ్య పనులను పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. కాల్వల్లో పేరుకుపోయిన సిల్ట్ తీయించారు. కమ్యూనిటీ టాయిలెట్ల వద్ద చెత్త ఉండటాన్ని గమనించి తొలగింపు చేశారు. కమ్యూనిటీ టాయిలెట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. వార్డులో మంచినీటి సరఫరాను పర్యవేక్షించి సరఫరా విధానంపై సిబ్బందిని ఆరా తీశారు. పాండురంగపేట మెయిన్ రోడ్లోని కల్వర్టును పరిశీలించి నీటిపారుదలకు ఆటంకం లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. శానిటరీ సెక్రటరీలు, సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి పురపాలక సంఘం పరిధిలో నోటిఫైడ్ స్లమ్ ఏరియాస్ సుమారుగా ఒక 14 ఉన్నాయి, చిన్న పెద్ద కలిపి. వాటిల్లో శానిటేషన్ సంబంధించినటువంటి డ్రైవ్ అంటే ఈ యొక్క సిల్ట్ అనేటువంటిది రిమూవ్ చేయడం, అట్లాగే కాలువలపై ఉండేటువంటి పలకలు వేయడం ద్వారా కొన్ని చోట్ల ఎంక్రోచ్మెంట్ అయ్యి వాటిని రిమూవ్ చేయడం, అట్లాగే ఇంకా బ్లీచింగ్ అనేటువంటిది కూడా టోటల్ ఏరియాస్లో స్ప్రింక్లింగ్ చేయడం, యాంటీ లార్వా ఆపరేషన్స్ అనేటువంటివి చేయడము ఒక డ్రైవ్ మోడ్లో కండక్ట్ చేస్తున్నాం గత 4 రోజులుగా. సో మొదట ఎడ్లలింగి కాలనీ, తర్వాత పోతరాజు కాలనీ, ఎన్సీబీ కాలనీ లాస్ట్ 4 డేస్ నుండి చేస్తాం. ఈరోజు 27 వార్డులో సంబంధించి మన మున్సిపల్ దెబ్బలు మన ఏరియా మాదాలవారి వీధి ఏరియాలో ఒక డ్రైవ్ మోడ్లో కాలువ పైన ఎంక్రోచ్మెంట్స్, సిల్ట్ అన్నీ కూడా రిమూవ్ చేయడం జరిగింది. అలాగే ఈ యాక్టివిటీలో వాటర్ సప్లై కూడా ఎట్లా వస్తుంది ఏరియాస్కి అనేది కూడా చూస్తున్నాం. గౌరవ మా మంత్రివర్యులు మొత్తంగా స్లమ్ ఏరియాస్ అన్నిటిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాటన్నిటిని కూడా క్లీన్ చేయాలి, అట్లాగే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి, అట్లాగే వేసవిలో అన్ని కాలువలను కూడా డీసిల్ట్ చేయాలని ఆదేశించున్నారు. అది ఆ ఆదేశాల ప్రకారం మేజర్ డ్రైన్స్ యొక్క ప్రస్తుత పరిస్థితి ఏంటి, వాటిని ఎట్లాగా మనం మార్చి నెలలో డీసిల్ట్ చేయాలని కూడా ప్రత్యక్షంగా చూడడం, ఇంకా సివిల్ వర్క్స్ ఎక్కడైనా అవసరం అనుకుంటే ఆ సివిల్ వర్క్స్ కూడా ఎస్టిమేషన్ రెడీ చేసుకోవడం లాంటివన్నీ కూడా ఈ మార్నింగ్ పార్ట్ డ్రైవ్లో మేము ఈ యొక్క డ్రైవ్ మోడ్లో వెళ్తున్నాం. కాబట్టి రాబోయే ఒక 10 డేస్లో అర్బన్లో ఉన్నటువంటి అన్ని నోటిఫైడ్ స్లమ్ ఏరియాస్లో ఈ యాక్టివిటీస్ అని కంప్లీట్ చేసి సివిల్ వర్క్స్ కూడా ప్రపోజ్ చేసుకొని మార్చి ఏప్రిల్లో మేజర్ డ్రైన్స్ అండ్ మీడియం డ్రైన్స్ను డీసిల్టేషన్ చేసి ప్రజలకి రాబోయే వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఊరి బడిని కాపాడుకుందాం, ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పిద్దామనే పోస్టర్లను మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. ఇదే సందర్భంగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని కలిశారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పిద్దాం, ఊరి బడిని కాపాడుకుందాం అనే పోస్టర్ను ఆలపాటిచే ఆవిష్కరింపజేశారు. అదేవిధంగా ఉపాధ్యాయ ఉద్యోగుల ఆర్థిక బకాయిలను సత్వరం విడుదల చేసేలా శాసన మండలిలో కృషి చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. దీంతో పాటు త్వరితగతిన పీఆర్సీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నాయకులు కె సాంబశివరావు, ఎస్ వరప్రతాప్, కె కేదారినాథ్, షేక్ కాళేశవలి, ఎన్ రాంబాబు, ఎస్ నాగలక్ష్మి, బి నాగేంద్రబాబు, పి కోటి సుందర్రావు, పి మృత్యుంజయరావు పాల్గొన్నారు. ఈ రోజున ప్రభుత్వ బడులు విద్యార్థులు తగ్గుతున్న పరిస్థితుల్లో యూటీఎఫ్గా ఒక బాధ్యత గల సంఘంగా ఈ రోజున మనకి ప్రభుత్వ బడులు విద్యార్థులు చేర్పించడం కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడింది. ఊరి బండి కాపాడుకుందాం అనే ఒక స్లోగన్తో యూటీఎఫ్గా మనం ముందుకు రావడం జరిగింది. అట్లానే ఈ పాంప్లెట్ని మన గౌరవ ఎమ్మెల్సీ గారు రాల్పాటి రాజా గారి ద్వారాగా ఆవిష్కరణ చేయడం, అదేవిధంగా మనకి ఉపాధ్యాయులు ఉద్యోగులకి అందరికి కూడా ఆర్థిక బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మన శాసన మండలిలో ప్రస్తావించాలని చెప్పేసి వారికి విన్నవించడం జరిగింది. థ్యాంక్ యూ. విద్యార్థి జీవితంలో 10వ తరగతి కీలకమైనందున రాబోయే 50 రోజులు ఏకాగ్రతతో చదివి పరీక్షల్లో చక్కని ఫలితాలు సాధించాలని ప్రముఖ సైకాలజిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణుడు ప్రత్యూష సుబ్బారావు సూచించారు.
మండల కేంద్రమైన అమృతలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మండల పరిధిలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టెప్ మానవతా టీం ఆధ్వర్యంలో మోటివేషన్ తరగతిని ఏర్పాటు చేశారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు సైకాలజిస్ట్ ప్రత్యూష సుబ్బారావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలన్నారు. ప్రభుత్వం రూపొందించిన 100 రోజుల షెడ్యూల్ను తూచా తప్పక పాటించాలని సూచించారు. భారతదేశ మిసైల్ మ్యాన్ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని మీ చెవులు, నోరు, ఆలోచన, ఫీలింగ్స్, పని విధానం అన్నీ మీ ఆధీనంలో ఉంటే 10వ తరగతిలో చక్కటి మార్కులు సాధించవచ్చని తెలిపారు. పాఠశాల హెచ్ఎం కె నిరీక్షణ అధ్యక్షతలో జరిగిన ఈ సమావేశంలో గోవాడ హైస్కూల్ హెచ్ఎం శివశంకర్రావు, మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, విశ్రాంత ఇంజనీర్ ఉప్పల సాంబశివరావు విద్యార్థులకు తగిన సూచనలు, సలహాలను ఇచ్చారు. మానవతా టీం సభ్యులు బాలకృష్ణ, రమ్య పాల్గొన్నారు. ఎందుకంటే అంటారా వాడు లోపల కూర్చోడు, బయట కూర్చున్నాడు. ఒక క్లాస్లో కాదు నాన్న, 5లో బయట కూర్చున్నాడు, 6లో బయట కూర్చున్నాడు, 7లో బయట కూర్చున్నాడు, 8లో బయట కూర్చున్నాడు, 9లో బయట కూర్చున్నాడు, స్కూల్ టాప్ ఎగ్జామ్లో కూడా బయట కూర్చున్నాడు. ఇప్పుడు మీరు 10th క్లాస్ రాస్తున్నారు, మీ టాప్ ఎగ్జామ్ 10th క్లాస్. ఇవాళ మీకు ఎన్ని మార్కులు రావాలో మీరు చుట్టూ మీకు బయట కూర్చుంది పిల్లోడికి, అంటరాని పిల్లోడికి, అనేక రకాలైన అవమానాలకు గురైన పిల్లోడికి, బయట కూర్చున్న పిల్లోడికి ఎన్ని మార్కులు వచ్చినాయో తెలుసా? మీరు ఎవరికన్నా ఎన్ని మార్కులు వచ్చినాయో తెలుసా? ఎన్ని మార్కులు వచ్చినాయో తెలుసా? వింటారా మీరు? మీద బ్రిటిష్ గవర్నమెంట్లో మహారాష్ట్ర మొత్తం, మహారాష్ట్ర అబ్బాయి రాష్ట్రం మొత్తం మీద స్టేట్ ఫస్ట్ వచ్చినాడు భీమరావు అనే పిల్లడు. బ్రిటిష్ ప్రభుత్వం ఆ అబ్బాయికి సన్మానం చేస్తాంటే ఒక అంబేద్కర్ అనే ఒక టీచర్ అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఆ పిల్లోడిని చూసి ఏడుస్తూ ఉంటాడు. వాళ్ళ హెడ్ మాస్టర్ అడుగుతాడు ఆ టీచర్ని, మిస్టర్ అంబేద్కర్ ఎందుకు ఏడుస్తున్నావు? నీకు ఇష్టమైన పిల్లోడు, నీకు ఇష్టమైన పిల్లోడు స్టేట్ ఫస్ట్ వస్తే నువ్వెందుకు ఏడుస్తున్నావని ఆ అంబేద్కర్ అనే టీచర్ అడుగుతాడు ఈ అబ్బాయిని, భీమరావుని, భీమరావు నువ్వు భవిష్యత్తులో గొప్ప లీడర్ అవుతావురా, గొప్ప స్థాయికి వెళ్తావురా, గొప్ప మేధావి అవుతావు, నన్ను గుర్తుపెట్టుకుంటావా అని అడుగుతాడు. ఆ రోజు వేదిక మీద చెప్తాడు ఈ భీమరావు అనే పిల్లడు, మైక్ పట్టుకొని చెప్తాడు, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ మై నేమ్ ఇస్ నాట్ భీమరావు, మై నేమ్ ఇస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మానవత్వమే ధ్యేయంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం, వైద్య చికిత్సల నిమిత్తం 25 మంది రోగుల కుటుంబాలకు 14,75,000 ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. కొలకలూరులో వైభవంగా పంచముఖ గాయత్రి, ద్వాదశ జ్యోతిర్లింగ దివ్యక్షేత్ర దశమ ప్రతిష్ఠా మహోత్సవాలు, శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరిపించిన విశ్వ గాయత్రి చారిటబుల్ ట్రస్ట్. రోడ్లు, కాల్వలపై ఆక్రమణలకు జరిమానా విధిస్తాం. మురికివాడల్లో పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్ లో మున్సిపల్ కమిషనర్ రామప్పల్ నాయుడు పలు రహదారులను పరిశీలించి ఆక్రమణదారులకు జరిమానా విధించమని ఆదేశించిన కమిషనర్. 10వ తరగతి విద్యార్థులకు రాబోయే 50 రోజులు కీలకం. ఏకాగ్రతతో చదివి పరీక్షల్లో చక్కని మార్కులు సాధించాలి. 10వ తరగతి విద్యార్థులతో వ్యక్తిత్వ వికాస నిపుణుడు ప్రత్యూష సుబ్బారావు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.